నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేదా హైదరాబాద్ నగరంలో చెరువుల సంక్షేమం, చెరువులను కాపాడాలి, లేక్ ప్రొటెక్షన్ కింద అక్రమాలు, ఏదైతే అక్రమాస్తులు, ఆక్రమణకు గురైన ప్రాంతాలు, కబ్జా చేసిన భూములను తిరిగి చెరువులకి అంకితం చేయాలి లేదా వాటిని సంరక్షించాలి అనే నేపథ్యంలో పుట్టుకొచ్చిందే హైడ్రా అనే సంస్థ అని ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి తగ్గట్టుగానే హైడ్రా దడబుట్టిస్తూ ఉంది. సరే, ఆక్రమించిన కట్టడాలను ఏడాపెడా వాళ్ళు వీళ్ళు అని చూడకుండా కూల్చేస్తుంది. రైట్, మంచి. అటు ఓవైపు విమర్శలు వస్తూ ఉంటే ఓవైపు ప్రశంసలు వస్తూ ఉన్నాయి. ఓకే, కానీ మరి ప్రశ్నల సంగతి ఏంటి? ప్రశ్నలు ఏమున్నాయి దీంట్లో అనుకుంటున్నారా? అసలు ప్రశ్న ఏంటంటే, సపోజ్ ఒక ఎన్కన్వెన్షన్ తీసుకుందాం. ఎన్కన్వెన్షన్ కూల్చేశారు, దానికి సరైన అనుమతులు లేవు, అది అక్రమ కట్టడం అని. ఓకే, అక్రమ కట్టడం కూల్చడంలో ఆనందమే. కానీ మరి ఇన్నేళ్ళు 10 సంవత్సరాల పైనే అవుతుంది పర్మిషన్లు ఏ విధంగా అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు పర్మిషన్ ఉంది, ఎందుకంటే విద్యుత్ దానికి ఆ కనెక్షన్ ఉంది కాబట్టి. వాటికి మున్సిపాలిటీ కనెక్షన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్లు ఉన్నాయి, ఆ ట్యాక్స్ల పర్మిషన్లు కూడా ఉన్నాయి కదా. ఇలా ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కి పరిమితులు ఉన్నాయి. మీరు అంటున్న ఏదైతే రెస్ట్రిక్టెడ్ జోన్, ఇక్కడ చర్చ ఏంటంటే రెస్ట్రిక్షన్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కటి కూల్చాల్సిందే. ఎఫ్టీఎల్లో ఉంది, అది బఫర్ జోన్లో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు అని కూల్చేస్తున్నామని మన హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ సార్ చెప్తున్నాడు. రైట్, మీరు చేస్తున్న పని నిజంగా చాలా మంచి పని. కాకపోతే ఇక్కడ ఇవన్నీ కాదు, మీరు ఈరోజు ఏదైతే నోటీసులు ఇచ్చారో విల్లాస్కి, రైట్, తాజాగా విల్లాలకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. రైట్, సో ఈ విల్లాస్కి సంబంధించి నేను ఒక పాయింట్ తీసుకొస్తాను ఇక్కడ రమేష్. ఏంటంటే అది, సో ఫస్ట్ ఇక్కడ మియాపూర్ తెలుసు కదా నీకు? రైట్. ఓకే, నేను క్లియర్గా రాస్తున్నాను. మియాపూర్లో మాతృశ్రీ నగర్ అని ఉంటుంది. ఓకే, మాతృశ్రీ నగర్ ఇది. ఈ మాతృశ్రీ నగర్కి సంబంధించి అపెర్నా కౌంటీ అని డౌన్కి వెళ్తుంటే నీకు ఇక్కడ అపెర్నా కౌంటీ అని ఉంటుంది. ఓకే, కొంచెం ఈ అపెర్నా కౌంటీ ఏదైతే ఉందో ఇది హఫీజ్పేట్ చెరువు ఉంది కదా. రైట్, హఫీజ్పేట్ లేక్ సంబంధించి ఆనుకొని ఉంటుంది. హఫీజ్పేట్ లేక్ని ఆనుకొని ఈ గోడ ఉంది చూడు, ఈ ప్రహరీ గోడ దీనికి ఈ చెరువుకి ఆనుకొని ఉంటుంది. సో ఈ విల్లాస్కి సంబంధించి ఈ అపర్ని కౌంటీలో విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అందరూ బడా బాబులు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడా యాక్టర్ తమ్ముడు కూడా ఇందులోనే ఉంటున్నాడు, ఒక మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు బడా వాళ్ళు ఈ విల్లాస్లో ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ కౌంటీకి సంబంధించి దీన్ని కూడా కూల్చేస్తారా అంటే కూలుస్తారనే చెప్తాం. ఆబ్వియస్గా కూలుస్తారు, తప్పలేదు. కాకపోతే ఇంకొకటి ఇది ఓకే, ఇక్కడ ఆక్రమణకు గురైతే కూల్చాల్సిందే. ఏది హైడ్రా కొన్న కండిషన్స్ ప్రకారము, వాళ్ళు పెడుతున్న షరతుల ప్రకారం, చట్టం. అయితే మరి వీటన్నిటికీ పర్మిషను ప్రభుత్వాలు ఎలా ఇస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల మీద చర్యలేవి? అపర్ణ అనేది నాట్ ఓన్లీ చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, అది చాలా పెద్దది. అసలు అపర్ణకి సంబంధించి హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఓకే, పాయింట్ నెంబర్ 2 నేను ఇంకొకటి కూడా తీసుకొచ్చా. మూసాపేట ఉంది కదా. రైట్, ఒక్క నిమిషం. ఓకే, రైట్, మూసాపేట ఉంది కదా. ఎందుకంటే నేను అపర్ణ విషయం ఒకటే చెప్పకూడదు ఇక్కడ. మూసాపేట్కి సంబంధించి హెచ్పి రోడ్ అని ఉంటుంది. ఓకే, కొంచెం ఇటు నువ్వు తిరిగితే నేను క్లియర్ కట్గా చెప్తాను. ఈ హెచ్పి రోడ్లో ఇండస్ట్రియల్ ఏరియా, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో అంటే డెడ్ ఎండ్కి వెళ్తుంటే నీకు ఒక పెద్ద నాల కనపడుతుంది. అది కుకట్పల్లి లేక్కి ఆనుకొని ఉంటుంది. సో అంటే ఆ లేక్ నుంచి వస్తున్న వాటర్ ఈ నాల అంతా కూడా, ఇది చాలా పురాతనమైన నాల ఇది బేసిక్. సో ఈ నాలాకి ఆనుకొని ఇటు సైడ్ మొత్తం ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇటు సైడ్ మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి. సో దీన్ని ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కూల్చేస్తారా అంటే వాట్? ఓకే, పాయింట్ నెంబర్ 2 1 సెకండ్. పాయింట్ నెంబర్ 3 ఇక్కడ. ఈ పాయింట్ నెంబర్ 3కి వచ్చేసి ఇక్కడ మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఉంది కదా. ఓకే,
ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పూర్కి సంబంధించి అయ్యప్ప సొసైటీ దగ్గర గుట్టల బేగంపేట అని ఉంటుంది. ఈ గుట్టల బేగంపేట దగ్గర బేసిక్గా ఆ చెరువు ఉంటుంది. మీరు లెఫ్ట్కి తిరిగితే మీకు ఒక చెరువు కనపడుతుంది. ఆ చెరువుని ఆనుకొని చాలా అక్రమ కట్టడాలు గత 10 ఏళ్ల నుంచి అక్కడ రెస్టారెంట్లు నడుస్తున్నాయి, హోటళ్ళు నడుస్తున్నాయి, అలాగే బిజినెస్లు నడుస్తున్నాయి, అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా నడుస్తున్నాయి. మరి అవి కూడా కూల్చేస్తారా అంటే ఏమో కూలుస్తారేమో చెప్పచ్చు. రైట్. అయితే కూల్చే ముందర మరి ఇన్ని రోజులు ట్యాక్సులు ఎందుకు వసూలు చేసినట్టు ప్రభుత్వం? అంటే ఇక్కడ ఎవరు నేరం చేస్తున్నారు, ఎవరిని మాపే పెడుతున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఇది హైడ్రాని పర్సనల్గా చేస్తున్నది కాదు. హైడ్రా అడ్డుపడుతుంటే మీరు ఎందుకు, హైడ్రా పని చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు అనే వేరే కోణంలో మీరు ఆలోచించొద్దు. అయితే వీటన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక తప్పు జరిగింది అంటే కొమ్మలు నరకడమే కాదు, వేళ్ళను కూడా నరకడం. ఎందుకంటే ఆ తప్పు మళ్ళీ రాకూడదు కదా. ఇప్పటి వరకు పర్మిషన్లు ఇచ్చి జిహెచ్ఎంసీలో మాత్రమే లేదు అంటే ఎట్లా అనేది ఒక ప్రశ్న. నువ్వు ఇక్కడ పర్మిషన్స్ అన్నావు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వీటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? నా క్వశ్చన్. నువ్వు ప్రభుత్వ అధికారులు. రైట్. ఇప్పుడు కూలుస్తున్నది ఎవరు? ప్రభుత్వ అధికారులు. ఇక్కడ అంటే ఈ ప్రభుత్వాలను నిలబెట్టుకున్నది ఎవరు? జనాలు, ప్రజలు. సో ఇక్కడ నష్టపోతుంది ఎవరు? జనాలు, ప్రజలు కదా. సో ఇక్కడ పార్టీలకి అతీతంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చిందా, ఈ ప్రభుత్వం కూలుస్తుందంటే రేపొద్దున ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇంకొక ప్రభుత్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అనుకుందాం. సో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏవైతే పర్మిషన్స్ ఇస్తున్నాయో రేపొద్దున బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూలగొడితే ఏంటి పరిస్థితి? రైట్. అంటే ఓవరాల్గా ఇక్కడ ప్రభుత్వం ఒక క్లారిటీ మీద ఉంది అంటే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మాకు కావాల్సింది ఒక ఆన్సర్ మాత్రమే. హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్న ముఖ్యంగా ఫస్ట్ ఈ సిటీ నిర్మాణంలో సిటీ లోపల ఉన్నాయంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి సరే ఒక ఆర్డినెన్స్ దాన్ని చేస్తారా లేకపోతే కొన్ని క్యాలిక్యులేషన్స్ని బట్టి వాళ్ళకు ఒక చేయొచ్చు, వాళ్ళకి ఏదన్నా ఇంకా ఒక రిసోర్సెస్ కానీ ఏదైనా ఇంకోటి ఏదైనా చూపించవచ్చు, వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించవచ్చు. కానీ హిమాయత్ సాగర్ చుట్టూ మన గండిపేట చుట్టూ ఉన్న ప్రముఖుల ఫామ్ హౌస్లు ఫస్ట్ పోలుస్తుంటే బాగుంటుండే ఒకటి. ఎందుకంటే చెరువులను ముందు కాపాడాలి. ఇప్పుడు మూసీ నది చుట్టుపక్కల లేదా నాలాల చుట్టుపక్కల హైదరాబాద్ ప్రజలు ఇప్పుడంటే సరే ఇన్కన్వెన్షన్లు పెద్ద వాళ్ళే కాబట్టి ఓకే, వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారేమో తర్వాత, లేదా కోర్టులలో కేసులు వేసి వాళ్ళు కొట్లాడతారేమో, న్యాయపరంగా స్టేజ్ తెచ్చుకుంటారేమో. మరి మిడిల్ క్లాస్ కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, హైదరాబాద్లో బస్తీలలో కొన్ని నాలాల పక్కన కూడా ఉన్నాయి. మరి వాళ్ళ మీద కూడా ఇదే బుల్డోజర్ పడగెత్తుతుందా? అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. మీ ప్రభుత్వాలు మారినాయి కానీ ప్రజలు ఎప్పటి నుంచో ఉన్నారు. ఎత్తడం తప్పు కాదు, కాకపోతే ఎత్తే ముందు దానికి ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అనేది ఆలోచించాలి. ఇంకోటి ప్రభుత్వ పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నా. పార్టీలు అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అందుకే మా ప్రభుత్వం కూలగొడుతుంది అంటే అది కరెక్టే కాదు. బేసిక్గా అంటే ఇట్లాంటివి హైదరాబాద్ కొట్టిందే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి పర్మిషన్లు. సో రాజశేఖర్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి బేసిక్గా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి అసలు ఆ పర్మిషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో. ఎప్పుడు? అది 2012లో. 2014లో ఆయన స్టే తెచ్చుకున్నాడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినాక కూడా కొద్ది అలిగేషన్స్ వస్తే నాగార్జున స్టే తెచ్చుకున్నా అనేది చెప్పిండు. అయితే ఇప్పటికి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రమేష్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కూల్చుకుంటా పోతే ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర నుంచి బడా బాబుల వరకు ఇక్కడ చాలా వరకు ఏంటంటే కూల్చుకుంటా పోతే ఏం మిగలదు. సగానికి సగం హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది. వాస్తవంగా చెప్పాలంటే అదే ట్రూ. ఎందుకంటే ఇటు బాలాపూర్ కానివ్వు, మీర్పేట్ కానివ్వు, లేకపోతే అటు ఓల్డ్ సిటీ కానివ్వు, ఇవన్నీ దగ్గర కూకట్పల్లిలో కానీ నాలాల చుట్టూ కాలనీలే పాకు చాలా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో కావచ్చు, ఓల్డ్ సిటీలో కూడా చాలా వరకు ఉన్నాయి. అయితే మరి ఇది ఎక్కడ దాకా పోతుందా? అసలు హైడ్రా లక్ష్యం ఏంటి అంటే పూర్తి స్థాయిలో హైడ్రా లక్ష్యం ఏంటి? వనరులను కాపాడదాము, చెరువుల వనరులను కాపాడదాం అనేది మంచి ఆలోచన. అయితే మరి హిమాయత్ సాగరు ఏదైతే ఈ గండిపేట ఉన్న ఆ ఉస్మాన్ సాగర్ కానీ అక్కడ, ఎందుకంటే చెరువులు ఇక్కడైతే వీళ్ళు ఆల్రెడీ నిర్మాణాలు మొదలుపెట్టి 10-20 ఏళ్ళు దాటిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటికి ఎంతో అంత ఆల్రెడీ ఇప్పుడు కట్టేసుకున్నారు కాబట్టి ఫైన్లు వేసి ఏదో చేయొచ్చు. మరి అంత పెద్ద చెరువుల పక్కన ఉన్న ఫామ్ హౌస్ల సంగతి ఏంటి? ఇప్పుడు ఇంకొకటి నాకు ఆశ్చర్యం వేసేది,
పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ ఇష్యూ యూనివర్సిటీ. అనురాగ్ యూనివర్సిటీది ఇక్కడ గమ్మత్ ఏంటంటే వాళ్ళు స్టార్ట్ పెట్టిందే 25 ఏళ్ళ కింద, దానికి పర్మిషన్లు వచ్చింది. 25 ఏళ్ళ కింద హైడ్రా అనేది లేదు. అంటే అనుమతులు ఉన్నాయి. ఆ 25 ఏళ్ళు అంటే పోనీ ఆయన బీఆర్ఎస్ నేత కాబట్టి సరే ఇప్పుడు తాజాగా ఏమైనా పర్మిషన్లు తెచ్చుకున్నా అంటే అది కాదు. 25 ఏళ్ళ కింద అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏమున్నదో మనందరికీ తెలిసిందే. గవర్నమెంటు ఇక్కడ ఎట్లున్నదంటే తవ్వుతుంటే తన చరిత్ర బయటపడ్డట్టు ఇక్కడ కాంగ్రెస్ తవ్వుతున్న కొద్ది కాంగ్రెస్ చరిత్రనే బయటపడుతున్నట్టు ఉన్నది. మరి ఆల్రెడీ కాలేజీకి అప్పటి నుంచే పర్మిషన్లు ఉన్నాయి, 25 ఏళ్ళ ప్రస్థానం ఉన్నది. మరి ఇది కక్ష సాధింపు చర్యనా? 20 ఏళ్ళ 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న గవర్నమెంట్ కూడా కాంగ్రెస్. ఒక ప్రశ్న అయితే సహజం, కక్ష సాధింపు చర్యనా, డైవర్ట్ పాలిటిక్స్ చర్యనా? రెండే అర్థం కావాలి. ఎందుకంటే హైడ్రాకి పోలీస్ స్టేట్ అంటే ఇప్పుడు మామూలుగా పోలీసుకున్నంత అర్హతలు వాటికి ఇచ్చే చూస్తుంది, ఆలోచనలో ఉంది. అంటే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం అంటే సరే వనరులను రక్షించే టైంలో ఆ మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఉండాలి, కానీ నిష్పక్షపాతంగా కూడా ఉండాలి. రైట్. అయితే నెక్స్ట్ సో ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో నాకు పలకడానికి రావట్లేదు, ఐమ్ సారీ ద ఫాదర్. అయితే ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. ఏమని? ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్వి కూడా కూలగొడతామని చెప్పేసి అన్నారు. నిజంగా దానికి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటి, ఇలా కూలగొట్టుకుంటూ పోతే హైదరాబాద్లో అసలు ఏం మిగులుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం మిగులుతుంది? ఓకే. పాయింట్ నెంబర్ 2, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? రైట్. అంటే ఒక ఆందోళనకరమైన విషయం అయితే అవుతుంది. ఎందుకంటే పారిశ్రామికంగా ఒక ఐటీ పరంగా కావచ్చు, మిగతా పారిశ్రమల పరంగా కావచ్చు, హైదరాబాద్ అనేది ఇప్పుడు భారత్లోనే ఇండియాలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ డౌట్ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ ప్రభుత్వ హయామి 10 ఏళ్ళు, మన రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు చూసిరు హైదరాబాద్ ఐటీలో కావచ్చు, మిగతా పరిశ్రమలలో కావచ్చు, పరిశ్రమలను ఆకర్షించడంలో కావచ్చు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది అనేది. అంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం, ఒక ఎనర్జెటిక్ లేకపోతే ఒక ఇబ్బంది లేని వాతావరణం అయితే హైదరాబాద్లో ఉంది. అటు మత కలహాలను లేవు, ఇవేం లేవు. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి పెట్టిర్రు. ఇప్పుడు కొత్తగా మనము పెట్టుబడులను ఆకర్షించాలి, కానీ అయితే ఇక్కడ హైడ్రా చేసే పనులను కూడా తప్పుపడతలే, కానీ ఎంత కూల్ చేసుకుంటూ పోతారు. అది ఐటీ సెక్టర్ కూడా పోతుందా? ఎన్ కన్వెన్షన్ లాంటిదే కూల్ చేశారంటే రేపు పొద్దున్న మిగతా అంటే రాజకీయ నాయకులు కానివ్వచ్చు, ఇటు ఆంధ్ర నుంచి అటు తెలంగాణ నుంచి లేకపోతే మిగతా స్టేట్స్ నుంచి కూడా వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ చూపిస్తారంటే. అంటే ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తుందని విమర్శించేది మీరే జాతీయ రాజకీయాల్లో. అంతే. రీసెంట్గా మీ ప్రియాంక గాంధీ చెప్పే, మీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అక్క ఆమెనే చెప్పింది, ఏదైతే బుల్డోజర్ పాలిటిక్స్ మంచిది కాదు. ఒక కోర్టు పరిధిలో ఉన్న కేసులు వాళ్ళకు ఒక సమయం ఇవ్వాలి. దాని అసలు ఎన్కన్వెన్షన్ అసలు ఉదంతమే ఆశ్చర్యం. అంటే ఈడ సాక్షాత్ ఏవీ రంగనాథ్ ఆయన ఎందుకు అంత స్పీడ్గా చేయాల్సి వచ్చింది అంటే కోమటిరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ వలన. ఆయనకు చట్టం తెలియదు కాదు, మాకంటే అతీతులు. ఎందుకంటే రమేష్ ఒక్క నిమిషం, సారీ నరేష్ వచ్చేసింది. రమేష్ నీకు ఒక విషయం చెప్తా విను. బేసిక్ అంటే ఎంత అంటే వితౌట్ నోటీసులు ఇవ్వకుండా కూల్చడం అనేది నిజంగా అది తప్పు, చాలా తప్పు. ఇది కోర్టు అన్నమాట, హైకోర్టు అన్నమాట. మేము ఉత్తర్వులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి. అక్కడ ఒక ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీగా కట్టేసుకున్న ప్రాపర్టీ, మీరు ట్యాక్సులు తీసుకున్న ప్రాపర్టీయే, ట్యాక్సులు కట్టకుండా అయితే ఉండలేదేమో. ఆయనదాని కాదు, ఏదైనా సరే ఎందుకు సమయం ఇవ్వకుండా అంత హుటాహుటిన చేయాల్సింది. అంటే ఇదే హుటాహుటిన ఇంతే యుద్ధ ప్రాతిపదికన అందరి మీదకి వెళ్తారా? ఆ బుల్డోజర్ అన్నిటి మీదకి వెళ్తుందా అనేదే ప్రశ్న ఇక్కడ. హైడ్రాని పని చేయకూడదని కాదు, హైడ్రా పనిచేస్తే తప్పని కాదు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం అక్రమాస్తుల మీద ఇంత తొందరగా ఎందుకు రియాక్ట్ అవుతుందో అనేది అంతుపట్టట్లేదు. కానీ ఒకప్పటికి మంచి ఆలోచన అయినా కూడా ఓవైపు డెంగీ జ్వరాలు వచ్చి ఆరోగ్యం ముఖ్యంగా హెల్త్ ఎమర్జెన్సీ అనే స్థాయిలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అవి పట్టించుకోకుండా హైడ్రా మీద మాత్రమే ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎవరిని బెదిరించాలని అనే ప్రశ్న జనాల నుంచి ఎదురవుతూ ఉన్నది.
అంటే ఎవరిని బెదిరించాలి, ఎవరిని చేయాలి, ఏ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇవి అనేది. చూడు రమేష్, అంటే నువ్వు చెప్పింది ఒక రకంగా పాయింటే కావచ్చు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కూల్చుకుంటా పోతే నేను అన్నట్టు ఇందాక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంక ఏమీ మిగులుతుంది అంటే ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళంతా కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ గవర్నమెంట్ మాకు పర్మిషన్స్ ఇచ్చింది, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళవి మావి ఎందుకు కూల్చరు అనే డౌట్ ఒకటి నెలకొంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇది మైనస్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ అంటది మీరు అంత ఇట్లా కూల్చుకుంటూ పోతుర్రు, బుల్డోజర్ పాలిటిక్స్ చేస్తుర్రు, అది ఇది మీకు పాలన చేత కాదని బీజేపీ అనొచ్చు, బీజేపీ విమర్శలు చేయొచ్చు. కేంద్ర రాజకీయంలో ఏదైతే చక్రం తిప్పుతుందో మీ పార్టీకి ఇది మసకబారేటట్టు అవుతుంది. ఇది కాంగ్రెస్కే లోడ్ అవుతుంది. అంటే కూల్చకూడదని కాదు, అక్రమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోకూడదని కాదు, కూల్చడం ఒక్కటే దీనికి పరిష్కారం అంటే కాదు. మరి ఇప్పటి నుంచి చట్టాలు గట్టే చేయండి. ఇప్పటి నుంచి ఇప్పుడున్నంత కాకుండా ఇప్పటి నుంచి చట్టాలు గట్టే చేయండి. చట్టాలు గట్టిగా చేయడమే కాదు రమేష్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో ఒకసారి పర్మిషన్స్ తీసుకునే వాళ్ళు, పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచించండి. రైట్. ఇప్పుడు ఇన్ని రోజులు వీటి మీద ట్యాక్సులు వసూలు చేసిన గవర్నమెంట్ తిరిగి ఒకవేళ సపోజ్ ఇప్పుడు నాగార్జుననే అనుకుందాం, సరే మీరు గోల ఓటిరు, ఆయనకి వేసేస్తాడు, నాకు మరి ఇన్ని రోజులు నాతో వసూలు చేసుకున్న ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ రాంగే కదా, అవన్నీ తప్పే కదా, అది తప్పుడు అమౌంట్ అవుతుంది కదా, అవి తిరిగి ప్రభుత్వం చెల్లిస్తుందా? ఈ కోణం అయితే ఒకటి ఉంది కదా. వాస్తవం. ఎవరు పర్మిషన్ ఇచ్చిన అధికారులు రిటైర్ అయినా సరే వాళ్ళని మళ్ళీ తక్షణ చర్యలు తీసుకుంటారా? 10 ఏళ్ళు ఈ ఏదైతే ఈ 10 ఏళ్ళు జాప్యం జరిగింది కదా, 10 ఏళ్ళు గత ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నారు కదా, ఎందుకంటే ఆయన స్టే తెచ్చుకున్నాడు కాబట్టి పట్టించుకోలేదు. మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీసులు కూడా ఇవ్వకుండా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎవరో మంత్రి చెప్పిర్రు అని చెప్పేసి 3 గంటలలో మొత్తము అన్నీ ఆఫ్ చేసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టేసి తీసుకున్నారు. కాబట్టి ఏదైతే యాక్షన్ తీసుకున్నారో కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఎందుకంటే కోర్టే అన్నది మాటలు, మీరు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి సమయం ఇవ్వాలి. కష్టంగా నోటీస్ ఇస్తే 10-15 రోజులు ఇవ్వాలి, ఎందుకంటే అది ప్రాపర్టీ. ఇప్పుడు విల్లాలకు ఎట్లయితే ఇచ్చిర్రు, విల్లాలకైతే నోటీసులు ఇచ్చిర్రు, విల్లాలకు ఎందుకు నోటీసులు ఇచ్చిర్రు? ప్రాపర్టీకి సంబంధించి దాంట్లో కూడా చాలా విలువైన వస్తువులు ఉంటాయి, అవన్నీ కూల్ చేశారు. మరి ఇప్పుడు కొన్ని విల్లాలకు ఓ ప్రాంతంలో విల్లాలకు నోటీసులు ఇచ్చి టైం ఇచ్చిర్రు, దెన్ ఇన్కన్వెన్షన్కి ఎందుకు ఇవ్వలే? ఈయన నాగార్జున తరపు నుంచి, ఎందుకంటే నాగార్జున నాకు మిత్రుడు కాదు, నాకు దోస్తేం కాదు, నా అభిమాన హీరో కూడా కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఒక న్యాయాన్ని 2 కోణాలలో మనం చూడకూడదు. ఇప్పుడు మన బిడ్డ అయితే ఒకలాగా, మంది బిడ్డ అయితే ఒకలాగా ప్రవర్తించకూడదు కదా తప్పు చేసినప్పుడు. జస్ట్ నాగార్జున ప్రాపర్టీకి నోటీస్ లేకుండా హుటాహుటిన మబ్బులు వచ్చి కూలగొట్టుడు ఎందుకు? మరి మిగతా విల్లాలకు నోటీసులు ఇచ్చారు కదా, ఎందుకంటే నోటీస్ అనే ఒక ప్రక్రియ ఉంది. భూ ఆక్రమణలు జరిగినా తను ఒక వాదన వినిపించి స్టే తెచ్చుకుంటే మీది కంపల్సరీ కూలగొడుతున్నాము అని చెప్పేసి ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి. మరి మీరు ఏమైనా ఉన్నాయా, అందులో సామాన్ ఏమైనా ఉందా, సెంటిమెంట్కి సంబంధించిన సామాన్ ఏమైనా ఉందేమో, ఆయనకు దాని ప్రాపర్టీ కదా. ఇట్లా ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు అంటే మంత్రి కోమటిరెడ్డి చెప్పిండు కాబట్టి అంత పోతున్నారా, అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారా? అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వట్లేదు? మరి ఈ ఇన్కన్వెన్షన్ మీద చేయాల్సిన దాడి పొంగులేటి శ్రీనివాస్ మీద ఫామ్ హౌస్ మీద ఎందుకు చేయలేదు అంత స్పీడ్గా? కొత్త టేబుల్ తేవాలని అని అంటున్నాడు కదా, కొత్త టేబుల్ ఎందుకు? అప్పుడే నువ్వు కట్టుకున్నదే చెరువు జోన్లా 1 కిలోమీటర్ పరిధిలా అని స్పష్టంగా అర్థమవుతుంది. బఫర్ జోను నిషిద్ధ ప్రాంతం అని తెలుస్తూనే ఉంది జనాలకి. అక్కడ ఎందుకు పోతలేదు బుల్డోజరు? దూరం ఎక్కువ ఉందనా, అక్కడ దాకా ఎందుకు భారం పడుతుందనా? అక్కడ దాకా ఎందుకు రమేష్? నేను ముందు నుంచి పట్టుకున్నా పట్నం మహేందర్ రెడ్డి నిజంగా అసలు ఆయనదైతే ఇంకా ఐలాండ్లో ఫామ్ హౌస్. రైట్. మా దాంట్లో స్టోరీ కూడా మేము కవర్ చేసినాం, అక్కడ బెదిరింపులు కూడా వచ్చినాయి. నిజంగా యాక్చువల్గా మొన్న రుణమాఫీ కాదు, నార్మల్గా ఇట్లా చూడనికపోయినా కూడా చెరువు వాళ్ళ సొంతమైనట్టు కూడా బెదిరింపులు వచ్చాయి. కాకపోతే అది అంత తీవ్ర స్థాయిలో రాలేదు కాబట్టి మేము ఫోకస్ పెట్టలే. సేమ్ ఈ అంత సంస్కృతి ఉంది, బెదిరింపుల సంస్కృతి ఉంది. రుణమాఫీ అడగనికపోతే జర్నలిస్టుల మీద ఎట్లా అన్నారో ఇప్పుడు మీరే చెప్పండి. అంతే, ఫామ్ హౌస్ పోతే కూడా అయినాయి. ఆ ఫామ్ హౌస్ మా దాంట్లో మా వీడియోస్లో ఉంటుంది, మా ఛానల్లో ఉంటుంది. పట్నం మహేందర్ రెడ్డి ఫాము. చెరువు నీళ్ళు కొద్దిగా ఒకవేళ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఆయన కాంపౌండ్లో కూడా వచ్చేటట్టున్నాయి నీళ్ళు. అయ్యో ఏం లేదు, స్విమ్మింగ్ చేస్తాడు, ఏముంది అంతున్నదా? అంత ఎదురుగా ఇంకేం పత్రాలు కావాలి? అది FTA లో లేదు, బఫర్ జోన్లో లేదు అనడానికి.
ముందు వీటన్నిటి మీద పట్టించుకుంటున్నారు, కానీ ఇక్కడ మీడియాలో ఇంతలాగా వాటి గురించి నాకు తెలిసి పట్టించుకోవట్లేదు. ఒకవేళ నాకు తెలిసి రేపో మాపో పట్నం మహేందర్ రెడ్డిదో లేకపోతే ఏ నేతదో పోయినప్పుడు ఒక్కటైతే ఒక డీల్ జరుగుతుంది. ఒకవేళ పోయింది అనుకో, తెలుసు ఇట్లాంటివి వస్తాయని, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆలోచించిండొచ్చు, ప్రభుత్వం ఆలోచిస్తుంది, రంగనాథ్ ఆలోచిస్తారు, మనం ఏం చేద్దాం సార్ అన్నప్పుడు కంపల్సరీ పట్నం మహేందర్తో ఎవరితో పోలుస్తారు. ఎందుకంటే అన్ని నోర్లు మూతపడాలి. ఎందుకంటే ఓ నిజాన్ని ఇప్పుడు ఓ చిన్న పంచాయతీ జరిగితే ఫస్ట్ మనోని కొట్టినామనుకో, అగో చూసిన వాళ్ళని కొట్టేసిండు అయిపోయా అని మిగతాది పట్టించుకోరు. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఈయన కూలగొట్టే రోజు ఉంది. ఎందుకంటే ఆ లోపల ఒక ఒప్పందం ఉంటుంది. నీకేందయ్యా ఒక్క ఫామ్ హౌస్, వేరే డీల్ తీసుకో. వాస్తవాలు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ పట్నం మహేందర్ రెడ్డి కూల్చినా వేరే ఏనో తానో ఉంటుంది, అదొక డీల్ జరుగుతుంది. ఎందుకంటే మోపియాలి ప్రతిపక్షాలను కూడా. పట్నం మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ కాంగ్రెస్ నుంచి రావాలి, తర్వాత అది బీఆర్ఎస్ఆ, బీజేపీ, ఎంఐఎం, ఓల్డ్ సిటీలు ఉందా, ఈడుందా, ఆడుందని కాదు, నిష్పక్షపాతంగా అనేది పనిచేయాలి. ఇంకోటి ముందు మరి ఒకసారి పత్రాలు తిరిగేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, లేదా విజనరీ చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లు ఏవి, మరి అవన్నీ చూసుకోండి. బేసిక్గా రమేష్, నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు మనం ఎవరైతే ఈ ఫామ్ హౌస్ల గురించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసాం, నీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, మన వీడియోస్ అన్నిట్లో ఉంది. ఆ కామెంట్లు కూడా చూస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని ఇచ్చిన పర్మిషన్స్ అని అంటారు. కేవీపీ రామచందర్ ఎప్పటి మనిషి చెప్పండి? అవును, ఎప్పటి ఎంపీ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ దాదాపు 7 acres ఉంది. 7 ఎకరాల ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ ఎప్పటి నుంచి ఉంది? 10 ఏళ్ళ నుంచే ఉందా? 10 ఏళ్ల క్రితమే కట్టుకున్నది అది కాదు. బీఆర్ఎస్ అంటే ఏ చేసినా సరే బీఆర్ఎస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ మీద నిందలేసే ముందు అవి ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ మీద నిందలేయాలంటే ఎంతవరకు కరెక్ట్ చూసుకుంటారు కదా, చూసుకోవాల్సిందే. అట్లా అయితే ఫస్ట్ ఈ అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ బ్లేమ్ చేయాల్సింది కాంగ్రెస్ నేతల్ని. 25 సంవత్సరాలు 25 years కాబట్టి ఆయననే చెప్తున్నాడు. మీరు వాళ్ళ వెబ్సైట్లోకి పోయి చూసినా కూడా తెలుసు, 1984 ఏమో ఉంటుంది. 25 సంవత్సరాలు అంటే ఈ చుట్టుపక్కల మెయిన్ ఉన్న. ఒక్కసారి కామెంట్ పెట్టే ముందు కూడా ఆలోచించండి, ఏం పెడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేసి మాకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మేము ఇంత డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాం. కానీ మీరు ఒక్కసారి కూడా కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి. ఒకటైతే మిత్రులారా, ఒకటైతే చెప్పగలుగుతాం, ఏ పథకం కింద ఏ రాజకీయ నాయకుడి స్వార్థం దాగుందో తెలియనంత కాలము జనాలు మోసపోతూనే ఉంటారు. ఇది నేను చెప్పిన మాట కదా, శ్రీశ్రీ గొప్ప కవి శ్రీశ్రీ చెప్పిన మాటని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎంటైర్ దాంట్లో మేము కూడా చెప్పదలుచుకుంది ఒకటి ప్రశ్నలు ఏంటంటే, మేము మీకు ముందే చెప్పాము, ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వ అధికారులే, కూల్చేది ప్రభుత్వ అధికారులే, మోసపోయింది మాత్రం ప్రజలు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే పదే అది ఈరోజు నేను అవ్వచ్చు, రేపొద్దున మీరు అవ్వచ్చు, రేపొద్దున నువ్వు కూడా అవ్వచ్చు. కాకపోతే పర్మిషన్స్ తెచ్చుకునే ముందు, పర్మిషన్స్ ఇచ్చే ముందు నెక్స్ట్ ప్రభుత్వాలు ఏమొస్తున్నాయి, వాళ్ళు అసలు ఏ రీతిగా ఉంటారనేది ఆలోచించి ముందు అడిగేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సో దీని మీద మీకు ఇంకేమైనా ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలి. మీ అభిప్రాయాలు అవన్నీ కూడా కామెంట్ రూపంలో మంచి తెలుగు భాషలో, మంచి మనం చదువుకున్న భాషలో వివరిస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో అసలు భాష అనేది పూర్తిగా మారిపోయింది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ.